హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు రియాక్ట్ జేఎస్ ట్యుటోరియల్. ఈరోజు మనం రియాక్ట్ జేఎస్ గురించి తెలుసుకోబోతున్నాం. రియాక్ట్ జేఎస్ ఈస్ ఏ జావాస్క్రిప్ట్ లైబ్రరీ. రియాక్ట్ జేఎస్ అనేది జావాస్క్రిప్ట్ లైబ్రరీ. ఇది చాలామంది ఫ్రేమ్‌వర్క్ అనుకుంటారు. కానీ ఇది ఫ్రేమ్‌వర్క్ కాదు. లైబ్రరీ మాత్రమే. రియాక్ట్ జేఎస్ దేనికి వాడతాము అంటే టు బిల్డ్ యూజర్ ఇంటర్ఫేసెస్. యూజర్ ఇంటర్ఫేసెస్ బిల్డ్ చేయడానికి వాడతాం. దీని సోల్ పర్పస్ యూఐ బిల్డ్ చేయడం మాత్రమే. ఎక్స్‌ట్రా పనులేమి చేయవిది. హెచ్‌టిటిపి లాంటివి గానీ, లేకుంటే రౌటింగ్ లాంటివి గానీ ఇట్లాంటివేమి చెయ్యవు. కానీ అటాంటి టాస్క్స్ అకంప్లిష్ చేసుకోవడానికి కూడా మనకి వేరే లైబ్రరీస్ ఉన్నాయి. దాన్ని యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఇదొచ్చి ఫేస్‌బుక్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రియాక్ట్ జేఎస్‌కి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే ఫేస్‌బుక్ వాళ్ళు దీనికి చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఇప్పుడు నేర్చుకుంటే ఇంకా చాలా టైం వరకే ఇది ఇన్ డిమాండ్ స్కిల్‌లోనే ఉంటది. ఇన్ డిమాండ్ స్కిల్ లిస్ట్‌లో ఇది ఖచ్చితంగా ఉంటది. It is only concerned about management of state and rendering those state to the virtual DOM. దీని మీనింగ్ ఏంటి అంటే నేను ఇందాక చెప్పినట్టు రియాక్ట్ జేఎస్ సోల్ పర్పస్ వచ్చి స్టేట్ని మెయింటైన్ చేయడం అండ్ దాన్ని రెండర్ చేయడం ఎట్లా చెప్పొచ్చు అంటే మీకు బ్రౌజర్లో దాన్ని వ్యూ చేయడం. దట్ ఈస్ నథింగ్ బట్ రెండర్. అంటే మనం ఒకటి ఇచ్చాము అంటే రియాక్ట్ కంపైల్ చేసి దానంతటా అదే ఒక యూఐ క్రియేట్ చేసి డిస్ప్లే చేసుకుంటుంది. అదే వర్చువల్ డామ్. మామూలుగా డామ్ అంటే ఏంటి అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. డామ్ ఏం చేస్తుంది అంటే మన మామూలుగా హెచ్టిఎంఎల్లో మీరు చూసినట్టయితే హెడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్ ఇట్లాంటివన్నీ ఉంటుంది. మనం బాడీ ట్యాగ్ లోపల హెచ్1 ఇచ్చుకోవచ్చు, హెచ్2 ఇచ్చుకోవచ్చు, డివ్ ఇచ్చుకోవచ్చు, ఇట్లాంటివి ఇచ్చుకోవచ్చు. ఇవి ఎట్లాంటి ఆర్డర్లో ఉన్నాయి అని కంపైల్ చేసి డామ్లో సేవ్ చేసుకుంటుంది అనమాట. ఆ డామ్ వచ్చి బ్రౌజర్లో మనకి చూపిస్తుంది హౌ ద యూఐ ఎట్లా ఉంది అని. ఇప్పుడు దాంట్లో మనం ఒక మామూలు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ చేసిన వెబ్సైట్లో ఒక చిన్న చేంజ్ చేసాము అంటే మొత్తం డామ్ మళ్ళీ రీఫ్రెష్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెచ్2 ఉంది, ఒక డైనమిక్గా నేమ్ డిస్ప్లే చేస్తాం అనుకోండి ఒక వెబ్సైట్లో. అది నేమ్ మారినప్పుడు మొత్తం వెబ్సైట్ మళ్ళీ రీఫ్రెష్ అవుతుంది, కొత్త డామ్ వస్తుంది అనమాట. మళ్ళీ కొత్త డామ్ అంటే ప్రతి రీఫ్రెష్కి ప్రతి చేంజ్కి డామ్ రీఫ్రెష్ అయ్యి మనకి కొత్త డామ్ వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే వర్చువల్ డామ్ ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎక్కడైతే మారుతాందో, ఎక్కడ మాత్రం అప్డేట్ అవుతాందో అది మాత్రం అప్డేట్ అయ్యి మిగిలినవి అట్లనే ఉంటుంది. అందుకే రియాక్ట్ జేఎస్ చాలా స్పీడ్గా ఉంటుంది అంటారు. స్పీడ్గా ఉంటుంది కూడా. చాలా క్విక్గా ఉంటుంది వర్చువల్ డామ్. ఎందుకు అంటే మొత్తం రీఫ్రెష్ అవ్వదు. ఏదైతే చేంజ్ అయిందో అది మాత్రమే రిఫ్రెష్ అయ్యి మిగిలినవి అట్లే ఉంటుంది కాబట్టి ఇది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, నానో సెకండ్స్లో ఇది డిస్ప్లే అయిపోతుంది. ఇంకోటి ఏంటి అంటే క్రియేటింగ్ ద రియాక్ట్ అప్లికేషన్ రిక్వైర్స్ ద యూజ్ ఆఫ్ అడిషనల్ లైబ్రరీస్ ఫర్ రౌటింగ్ యాజ్ వెల్ యాజ్ సర్టైన్ క్లయింట్ సైడ్ ఫంక్షనాలిటీస్. ఇది ఇందాక చెప్పుకున్నట్టు రియాక్ట్ యొక్క సోల్ పర్పస్ వచ్చి యూఐ బిల్డ్ చేయడం మాత్రమే. హెచ్టిటిపి రిక్వెస్ట్స్ కానీ, రౌటింగ్లు కానీ ఇట్లాంటివి ఏమి అవి చూసుకోదు. కానీ డోంట్ వరీ, దీనికి చేసుకోవడానికి మనకు చాలా సపోర్టింగ్ లైబ్రరీస్ ఉన్నాయి. ఈ రౌటింగ్ కోసం రియాక్ట్ రౌటర్ అనేది ఒకటి ఉంటుంది. అది కూడా మనం చూస్తాం ఈ కోర్సులో. అది చాలా ఈజీగానే ఉంటుంది. అది చూసుకుంటుంది అనమాట. రియాక్ట్ రౌటర్ మనం ఒక చిన్న చిన్న సింటాక్సే అది. మనం రియాక్ట్ రౌటింగ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా రౌటింగ్ అన్ని అవే చూసేసుకుంటుంది. ఇంకోటి మిగిలిన హెచ్టిటిపి రిక్వెస్ట్లకు కూడా మనం యాక్సియోస్ లాంటివి వాడుకుంటాం. ట్రస్ట్ మీ, రియాక్ట్ చేసి ఒకటి నేర్చుకుంటే మీకు మొత్తం ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్కి కావాల్సిన మొత్తం సపోర్టింగ్ లైబ్రరీస్ ద్వారా చిన్న చిన్న లైబ్రరీస్ యూస్ చేసుకొని మొత్తం ఫ్రంట్ ఎండ్ మీకు రియాక్ట్ చేసి యూస్ చేసుకుని కంప్లీట్ చేసేయచ్చు. ఓకే. వై రియాక్ట్ చేసి చాలా లైబ్రరీస్ ఉన్నాయి. జావాస్క్రిప్ట్ లైబ్రరీస్ అంటున్నాం, దాంట్లో కూడా చాలా ఉంటుంది. యాంగులర్ జేఎస్, వ్యూ జేఎస్ లాంటివన్నీ. దీనికి ముందు జావాస్క్రిప్ట్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ యూస్ చేసుకొని మాత్రమే వెబ్సైట్ చేసేసేటోళ్ళము. జేక్వరీ కూడా యూస్ చేసుకొని. కానీ రియాక్ట్ జేఎస్ వచ్చి మొత్తం పిక్చర్ని మార్చేసింది. రియాక్ట్ ఎందుకు ఎందుకు పవర్ఫుల్, ఎందుకు వాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకుంటే మనం ఎందుకు రియాక్ట్ అంటే ఒక పర్పస్ తెలుసుకున్నాము అంటే, ఎందుకు నేర్చుకున్నాము అంటే మనకు ఒక క్లియర్ థాట్ ఉంటుంది, ఒక క్లియర్ మైండ్ ఉంటుంది నేర్చుకోవడానికి. కాబట్టి వై రియాక్ట్ చేసి దేనికి మనకి ఇది వచ్చి ఇన్ డిమాండ్ స్కిల్. చాలామంది డెవలపర్స్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కానీ, సాఫ్ట్వేర్ డెవలపర్స్ కానీ రియాక్ట్ జేఎస్ మీద
ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానికి కారణం ఏంటి అంటే రియాక్ట్ జేఎస్ కమ్యూనిటీ చాలా స్పీడ్‌గా గ్రో అవుతాంది. మీరు గిట్‌హబ్ లాంటివి చూసుకుంటే ఎన్నో 100,000 స్టార్స్ దాకా ఉంటది దీనికి. కాబట్టి మీకు ఈ స్టాక్ ఓవర్‌ఫ్లోలో గాని ఇట్లాంటివన్నీ మీకేదైనా డౌట్ వచ్చి మీరు పోస్ట్ చేశారు అంటే మీకు ఆన్సర్ వితిన్ డేస్‌లో వచ్చేస్తది మీకు. ఒకవేళ ఎందుకంటే చాలామంది డెవలపర్స్ దీని మీద ఉన్నారు ఆల్రెడీ. నేర్చుకుంటున్నారు కాబట్టి మీకు హెల్ప్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మీకు చానా కంపెనీలు దీని మీద ఇన్వెస్ట్ చేస్తాంది. రియాక్ట్ జేఎస్ యూజ్ చేసుకొని వాళ్ళు కామర్స్ సైట్స్ గాని బిల్డ్ చేసుకోవడానికి రియాక్ట్ జేఎస్ చాలా పవర్‌ఫుల్. కాబట్టి వాళ్ళు వాడుకుంటున్నారు. కాబట్టి రియాక్ట్ జేఎస్ వచ్చి ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ. కాబట్టి మనం నేర్చుకోవడం వల్ల మనం అందరికంటే ముందుంటామనమాట. నెక్స్ట్ వచ్చి వర్చువల్ డామ్. మీకు వర్చువల్ డామ్ ఆల్రెడీ చెప్పినట్టే. మామూలుగా డామ్ అంటే మొత్తం పార్స్ చేసుకొని ఒక డామ్‌లో పెట్టుకొని, ఆ డామ్ వచ్చి ప్రతి అప్డేట్‌కి మారుతా ఉంటదనమాట డాము. తనని తను అప్డేట్ చేసుకుంటా ఉంటది ప్రతిసారి చేంజ్ జరిగినప్పుడు. ఈ వర్చువల్ డామ్ అనేది అది కాదు. ఎక్కడైతే చేంజ్ జరుగుతాందో అక్కడ మాత్రమే దీన్ని అప్డేట్ చేసుకుంటది కాబట్టి వర్చువల్ డామ్ చాలా పవర్‌ఫుల్. అందుకే రియాక్ట్ జేఎస్ చాలా స్పీడ్‌గా ఉంటది కూడా. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు. నెక్స్ట్ కాంపోనెంట్ బేస్డ్ అనమాట. రియాక్ట్ జేఎస్ అనేది కాంపోనెంట్ బేస్డ్. కాంపోనెంట్ బేస్డ్ అంటే మీకు సింపుల్‌గా ఎట్లా చెప్పాలి అంటే ఒక పెద్ద ప్రాబ్లమ్ ఉందనుకోండి. మీకు మీరు ఆల్గారిథమ్స్‌లో గాని చాలా చోట్ల చూసుంటారు. ఏంటి అంటే ఒక పెద్ద డివైడ్ అండ్ కాన్కర్ అనేది ఒకటి ఉంటది కదా! సేమ్ ప్రిన్సిపల్. అంటే ఏంటి అంటే పెద్ద టాస్క్‌ని చిన్న చిన్న టాస్క్‌లుగా డివైడ్ చేసుకొని అవన్నీ లాస్ట్‌లో కలిపేసి ఒక పెద్ద టాస్క్‌గా చేసుకోవడం డివైడ్ అండ్ కాన్కర్ లాంటిది. దాన్ని బేస్ చేసుకొని వచ్చిందే ఈ కాంపోనెంట్ బేస్డ్. అంటే మనం చిన్న చిన్న కాంపోనెంట్స్ బిల్డ్ చేసుకొని అవన్నీ కంబైన్ చేసి ఒక పెద్ద కాంపోనెంట్‌గా ఒక పెద్ద వెబ్‌సైట్‌గా పెద్ద ప్రాజెక్ట్‌గా మలచేయొచ్చు దీన్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్‌సైట్ మీరు చూసినట్టయితే దాంట్లో ఏముంటది బేసిక్‌గా నావ్ బార్, హెడర్ ఉంటది. లేకుంటే సైడ్ బార్‌లు ఉంటది. మెయిన్ కంటెంట్ ఉంటది. నెక్స్ట్ ఫూటర్ ఉంటది. ఇవన్నీ కలిపి ఒక దాంట్లో ఉంటది అన్నమాట. ఇవన్నీ కలిపితే ఒక వెబ్‌సైట్ అయితది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే నావ్ బార్ ఒక సెపరేట్ కాంపోనెంట్ అయిపోతది. విచ్ ఈస్ హెడర్. సైడ్ బార్ ఒక సెపరేట్ కాంపోనెంట్ అయిపోతది. మెయిన్ కంటెంట్ ఒక సెపరేట్ కాంపోనెంట్ అయిపోతది. కింద ఫూటర్ ఇంకో కాంపోనెంట్ అయిపోతది. ఇవన్నీ కలుపుకొని ఈ 4, 5 కాంపోనెంట్లు కలుపుకొని ఒక పెద్ద కాంపోనెంట్‌గా చేసి అది ఫైనల్ ప్రాజెక్ట్‌గా ఇచ్చేస్తామన్నమాట. మనం బ్రౌజర్‌కి. అది డిస్‌ప్లే చేసుకుంటది. కాబట్టి ఇది చాలా ఈజీగా ఉంటది. టాస్క్ బై టాస్క్ చేసుకుంటూ వెళ్ళడానికి. ఒక ప్రాజెక్ట్‌లో గూడా మీరు హెడర్ ఒకరికి ఇచ్చేసేయొచ్చు. ఒక పెద్ద టీమ్ ఉన్నారనుకోండి మీరు. మీరు హెడర్ బిల్డ్ చేయడానికి ఒక టీమ్‌కి ఇచ్చేసేయొచ్చు. వర్చువల్ డామ్ సారీ సైడ్ బార్ క్రియేట్ చేసుకోవడానికి ఇంకొకరికి ఇచ్చేసేయొచ్చు. కింద ఫూటర్ డెవలప్ చేయడానికి ఇంకోటికి ఇచ్చేయొచ్చు. అందరిది కలిపి లాస్ట్‌లో ఒక ఫుల్ కాంపోనెంట్‌లో మీకు డిస్‌ప్లే చేసేయొచ్చు. అంత ఈజీ అన్నమాట. డివైడ్ అండ్ కాన్కర్ అనే అల్గారిథం చాలా ఎఫిషియంట్ కూడా. సేమ్ రియాక్ట్ జేఎస్ కాంపోనెంట్ బేస్డ్ కూడా ఫాలో అవుతదన్నమాట. ఇంకోటి రియాక్ట్ విల్ క్రియేట్ ద యూఐ ఫర్ అస్. అంటే ఏంటి అంటే మనం మామూలుగా రియాక్ట్‌కి చెప్తాము. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వి నీడ్ టు డూ. ఇది మనం చెయ్యాలి అని. మనం ఏం చేయాలో మనం రియాక్ట్ జేఎస్‌కి చెప్పేస్తే ఆ రియాక్టే యూఐ క్రియేట్ చేసేసుకుంటదన్నమాట. మనం కాంపోనెంట్ బేస్డ్ స్ట్రక్చర్ ఫాలో అవుతాం రియాక్ట్ జేఎస్‌లో అని చెప్పుకున్నాం. కాంపోనెంట్ బేస్డ్ అంటే ఏం లేదు. ఒక కాంపోనెంట్ అంటే సింపుల్‌గా ఎట్లా డిఫైన్ చేసుకోవచ్చు అంటే ఒక జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ఒక వాల్యూని రిటర్న్ చేస్తాంది. దట్ ఈస్ కాంపోనెంట్. రిటర్న్ చేసే వాల్యూ ఏంటి అంటే జేఎస్ఎక్స్ అంటామనమాట. జేఎస్ఎక్స్ రిటర్న్ చేస్తది. జేఎస్ఎక్స్ అంటే ఇక్కడ అది ఒక సింటాక్టికల్ షుగర్ ఫర్ జావాస్క్రిప్ట్. సింపుల్‌గా చెప్పుకోవచ్చు అంటే అదొక ఎక్స్‌టెన్షన్ ఫర్ జావాస్క్రిప్ట్. రియాక్ట్ వాళ్ళు దాన్ని ఎక్స్‌టెన్షన్ జావాస్క్రిప్ట్ ఒక ఎక్స్‌టెన్షన్ వాడుకొని యూఐ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేసుకున్నారనమాట. నెక్స్ట్ ఏంటి అంటే ప్రీరిక్విజిట్స్. ఈ ప్రీరిక్విజిట్స్‌కి ముందు జేఎస్ఎక్స్ అని చెప్పుకున్నాం కదా ఇందాక. ఆ జేఎస్ఎక్స్‌ని అది ఎట్లుంటది, ఏంటి అని ఫ్యూచర్ క్లాసెస్‌లో తెలుసుకుంటాం. అది చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. మీకు కోడ్ ద్వారా దాన్ని చూపించడం వల్ల మీకు ఇంకా ఈజీగా అర్థమైతది. ఇదొక ఇంట్రడక్షన్ సెక్షన్ మాత్రమే కాబట్టి మీకు పైనే చెప్తున్నాను. ప్రాజెక్ట్‌లోకెళ్ళిన తర్వాత ఒక శాంపుల్ ప్రాజెక్ట్ చెప్పిస్తాను. శాంపుల్ ప్రాజెక్ట్ చెప్తున్నప్పుడు మీకు అన్ని క్లారిటీ వచ్చేస్తది. నెక్స్ట్ ఇప్పుడు ప్రీరిక్విజిట్స్ అన్నమాట. రియాక్ట్‌తో మనం స్టార్ట్ చేయాలి అంటే మనకు కావాల్సిన మెయిన్ ప్రీరిక్విజిట్స్ ఏంటి అంటే హెచ్‌టీఎంఎల్ నాలెడ్జ్ ఉండాలి. సీఎస్ఎస్ నాలెడ్జ్ ఉండాలి. జావాస్క్రిప్ట్ అండ్ ES6 నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఈ న ట్రస్ట్ మీ ఈ 4 చాలా ఇంపార్టెంట్ రియాక్ట్‌కి. ఇట్లా చెప్తున్నాను అని దీంట్లో ఎక్స్‌పర్ట్‌గా ఉండాలి అని కాదు.
ఇక్కడ నేను క్లియర్‌గా మెన్షన్ చేశాను. జావా స్క్రిప్ట్‌లో ఏమేమి వాడుతున్నాము, ES6లో ఏం వాడుతున్నాము అని. HTML అండ్ CSS చాలా బేసిక్స్ తెలిస్తే చాలు. బేసిక్స్ నుంచి మనం కోపప్ చేసుకోవచ్చు. సింపుల్‌గా మనకి H1 ట్యాగ్స్, H2 ట్యాగ్స్ ఏంటి, మన బాడీ ట్యాగ్స్ ఏంటి, ఇట్లాంటి చిన్న చిన్నవి తెలిసినా మనం రియాక్ట్ జేస్‌ని స్టార్ట్ చేసేయొచ్చు. CSS కూడా మనకి క్లాస్ నేమ్స్ డిఫైన్ చేసుకోవడాలు, ఆ క్లాస్ నేమ్‌ని మనం CSSలో ఎట్లా వాడుకోవడాలు, CSS స్టైలింగ్స్ ఎట్లా చేయడం తెలిస్తే మనం CSS నేర్చేసుకోవచ్చు. ఇవి తెలియకపోయినా కంగారు పడబాకండి. నేను మెల్లిమెల్లిగా దీంట్లో మెల్లిమెల్లిగా దీంట్లో ప్రాజెక్టులు చేస్తూ ఉంటాం. దీంట్లో ఈ కోర్స్‌లో ప్రాజెక్ట్ చేస్తూ ఉండడం వల్ల HTML, CSS కూడా మీకు అలవాటైపోతది. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ అండ్ ES6 కిందకొస్తే, జావా స్క్రిప్ట్‌లో మనం జావా స్క్రిప్ట్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ అవసరం లేదు. మనం ముఖ్యంగా జావా స్క్రిప్ట్‌లో వాడేది మ్యాప్ మాత్రమే. కొన్ని లాజిక్ పరంగా ఫిల్టర్స్ వాడతాం. కొన్ని చోట్ల లాజిక్ పరంగా రెడ్యూస్ వాడతాం. మోస్ట్‌లీ మనం దిస్ కీవర్డ్ కూడా వాడతాం. మోస్ట్‌లీ మనం వాడేది దిస్ కీవర్డ్ అండ్ మ్యాప్స్ కీవర్డ్. ఇప్పుడు రియాక్ట్‌లో ఫంక్షనల్ కాంపోనెంట్, క్లాస్ కాంపోనెంట్ అని 2 రకాలుంటది. అదేంటో కూడా క్లియర్‌గా ఫ్యూచర్ క్లాసెస్‌లో చెప్పుకుంటాం. ఈ దిస్ కీవర్డ్ అనేది క్లాస్ కాంపోనెంట్‌లో మాత్రమే యూజ్ చేస్తాం. ఫంక్షనల్ కాంపోనెంట్ వాడేటప్పుడు ఈ దిస్ కీవర్డ్ కూడా మనం వాడము. దిస్ స్కిప్ చేసేసి మనం వేరే ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. మనం దాన్ని వాడుకోవచ్చు. కానీ మ్యాప్ వచ్చి చాలా ఇంపార్టెంట్. నేను ఇంకా ఫ్యూచర్‌లో జావా స్క్రిప్ట్ ఓవర్‌వ్యూ అనే మాడ్యూల్ ఉంది. అక్కడ జావా స్క్రిప్ట్ మనకేమేమి జావా స్క్రిప్ట్ కావాలో అక్కడ క్లియర్ చేస్తాను. మీరు ఇప్పటికి జావా స్క్రిప్ట్ బేసిక్స్ వచ్చుంటే కూడా చాలు. మ్యాప్స్, ఫిల్టర్స్, రెడ్యూస్, వాట్ ఈస్ దిస్ అనేది కూడా మనం నెక్స్ట్ మాడ్యూల్‌లో తెలుసుకుంటాం. ES6లో మనకు కావాల్సింది లెట్, కాన్స్ట్, యారో ఫంక్షన్స్. ఇంకా చాలా ఉన్నాయి. డీస్ట్రక్చరింగ్ లాంటివి ఉన్నాయి ఇంకా. అవి కూడా నెక్స్ట్ జావా స్క్రిప్ట్ ఓవర్‌వ్యూలో మాడ్యూల్‌లో మనం చెప్పుకుంటాం నీట్‌గా. ఇదొక ప్రీ రిక్విజైట్ మాత్రమే. మీకు ఒక బ్రీఫ్ ఐడియా రావడానికి చెప్తున్నాను. కంగారు పడబాకండి. ఫ్యూచర్ క్లాసెస్‌లో మనం చెప్పుకున్నప్పుడు ఇవి చాలా క్లియర్‌గా వచ్చేస్తాయి మీకు. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ బేసిక్స్ అని సెపరేట్ మాడ్యూలే ఉంది. అక్కడ ఇంకా మీకు క్లియర్‌గా అర్థమైపోతది. క్విక్ రీకాప్ చేసుకుంటామన్నమాట. ఇంతవరకు మనం ఏమేమి చూసాము అని. జావా స్క్రిప్ట్ లైబ్రరీ. రియాక్ట్ జేఎస్ అంటే జావా స్క్రిప్ట్ లైబ్రరీ అండ్ ఫ్రేమ్‌వర్క్ కాదు అని చెప్పుకున్నాం. ఇది చాలా పవర్‌ఫుల్ లైబ్రరీ. దీంట్లో మనం 2 మెయిన్ ఉంటదనమాట. ఒకటి స్టేట్ అండ్ ఒకటి ప్రాప్స్. ఈ స్టేట్ అండ్ ప్రాప్స్ ఏంటో కూడా నేను నెక్స్ట్ ఫ్యూచర్ క్లాసెస్‌లో చెప్తాను నీట్‌గా. ఇప్పటికి జస్ట్ మీకు ఆ టర్మినాలజీ అలవాటు కావడానికి నేను ఇప్పుడు రిపీట్ చేస్తున్నాననమాట. రియాక్ట్ స్టేట్ అండ్ రియాక్ట్ ప్రాప్స్. నెక్స్ట్ ఇట్ ఫోకస్ ఆన్ యూఐ. ఇందాక చెప్పుకున్నట్టు రియాక్ట్ యూఐ క్రియేట్ చేయడానికి మాత్రమే ఫోకస్ చేస్తుంది. ఇది వన్ థింగ్ అట్ ఎ టైమ్ చేసి దాని మీద స్ట్రాంగ్ అనమాట. అంటే ఇది చేసేది ఒక పనే, ఆ పని చాలా స్ట్రాంగ్‌గా చేస్తదనమాట. అందుకే రియాక్ట్ జేఎస్ చాలా పవర్‌ఫుల్. అన్నిటి మీద చేపెట్టడం కంటే ఒక గోల్ మీరు పెట్టుకొని, ఆ గోల్ మీరు కరెక్ట్‌గా ఆ గోల్ వైపు వెళ్తుంటే, ఆ గోల్ మీరు ఖచ్చితంగా ఆ గోల్ మీరు ఖచ్చితంగా రీచ్ అయ్యి మీరు సక్సెస్ అవుతారు. అదేవిధంగా రియాక్ట్ కూడా మీరు ఇది వచ్చి ఓన్లీ యూఐ క్రియేట్ చేయడానికి మాత్రమే డిజైన్ చేశారు. ఇది యూఐ క్రియేట్ చేయడంలో ఇప్పుడు ఒక ఎక్స్‌పర్ట్ అని చెప్పొచ్చు. దీనికి సపోర్టింగ్ లైబ్రరీస్ చాలా ఉన్నాయి. రౌటింగ్ కోసమని, హెచ్‌టిటిపి రిక్వెస్ట్ కోసమని అవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. మీరు రియాక్ట్ తెలుసుకుంటే ట్రస్ట్ మీ ఒక ఫుల్ ఫ్రంట్ ఎండ్ మొత్తం మీరు చేసేసేయొచ్చు. నెక్స్ట్ వై రియాక్ట్ జేఎస్. మీకు ఇందాక చెప్పుకున్నప్పుడు రియాక్ట్ జేఎస్ వచ్చి ఎమర్జింగ్ టెక్నాలజీ. చాలా ఇన్ డిమాండ్ స్కిల్. ఫేస్‌బుక్ వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తున్నారు అని కూడా చెప్పాను. కాబట్టి ఇట్ విల్ నాట్ గో ఇంటూ ఎక్స్‌టెంట్. త్వరగా అయితే ఇది వెళ్ళిపోదు. మీకు ఇది చాలా టైం ఇన్ డిమాండ్ స్కిల్‌లో ఉంటది. నెక్స్ట్ ప్రీ రిక్విజిట్స్ మనం చెప్పుకున్నట్టు HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ అండ్ ES6. ఇవి కూడా నెక్స్ట్ ఫ్యూచర్ క్లాసెస్‌లో చెప్పుకుంటాం నీట్‌గా, క్లియర్‌గా. మీకు ఇప్పుడు ఏం కావాలి అని జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. అంతే ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చాను. థ్యాంక్ యూ.